ఏరా కాలేజ్ పోలేదా? లేదురా, వీడు పోయినాడు, నేను పోలేదు. ఎందుకు పోలేదురా? ఏమో పోబుదిగాలే పోలే. సర్లే గానీ కాలేజీలో కొంచెం ఖర్చులు ఉన్నాయి, ఒక 500 ఉంటే ఇరా మళ్ళీ ఇస్తా. ఖర్చులా? రే ఉండరా, కాదురా మీ కాలేజీకి వచ్చాక ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మీ ఎగ్జామ్ ఫీజు అంట 1000 రూపాయలు అయిపోతుంది. ఇంకేం ఖర్చు ఉన్నారా నీకు? అట్లా కాదురా. రే మమ్మ వానికి ఇంకా నెలకు సరిపోయే డబ్బులు ఇస్తారా, కానీ వాడు అవన్నీ అయిపోయి ఇప్పుడు మనం డబ్బులు అడుగుతున్నాడు. ఏమమ్మా నువ్వు చెప్పింది కూడా కరెక్టే, మా కాలేజీకి ఫీజు లేదు, కానీ రూమ్కి, ఫుడ్కి, బట్టలకి, కాలేజీకి పోరాడానికి, మిగతా బయట ఖర్చులు ఇవన్నీ పోగా ఇంట్లో వాళ్ళు ఇచ్చింది రూపాయి కూడా మీకు అట్లయితే ఇంకొంచెం డబ్బులు పంపిమని మీ నాయన అడుగు. ఏమమ్మా మా దగ్గర మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా నాన్న ఇంట్లో ఖర్చులన్నీ తీసేసి నాకు డబ్బులు పంపిస్తాడు, అదే ఎక్కువ. ఇంకా అడిగితే ఎక్కడి నుంచి పంపిస్తాడు చెప్పు? నువ్వు చెప్పింది కరెక్టేమమ్మా, ప్రతిసారి డబ్బులు అడిగితే వాడెక్కడి నుంచి తెచ్చిస్తాడు? రేమమ్మా వాడు ఆ ఉద్దేశంతో లేదురా. ఇదిగోరా 500. వద్దురా. రేయ్ తీసుకోరా. సర్లే కానీ ఆకలి తంది, ఒక టీ ఓ సమోసా తెచ్చిస్తావా? సరేరా. రే బుద్ధుందేరా నీకు? వంటతో అట్లానేరా మాట్లాడేది? రే మన అమ్మ నాన్న ఈ ఊర్లోనే ఉంటారు, మనం ఎంత అడిగితే అంత ఇస్తారు, అయినా మనకు చదివేకి బరువు. కానీ వాడు ఉండూరు వదిలేసి చదువుకోవడానికి ఒక చిన్న రూమ్ బాడికి తీసుకొని చదువుకున్నాడు రా. అట్లాంటి అవసరానికి డబ్బులు ఇస్తే తప్పేంట్రా? రే అట్లా కాదురా. రే ఎప్పుడైనా ఊరికి దూరంగా ఉండి చదువుకున్నారా నువ్వు? లేదురా. ఒక్కరోజు వానలకు బతుకురా, తెలుస్తుంది ఆకలి విలువ, డబ్బు విలువ, అమ్మ నాన్న విలువ.